సామ్ నంబర్ 51, 51వ కీర్తన 16వ చరణం చదువుకొని ముగించుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే, ఈ మాట ఏం చేసుకోండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైన బలులు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని గణపరుద్దాం. బలులు దేవుడు ఏం చేయడట? చెప్పండి అమ్మా, ఏం చేయడట? కోరట్లేదట. భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను చేసిన తప్పుకి, నేను చేసిన పాపానికి. అప్పటికే దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. ఇప్పుడు మాట్లాడుతుంటున్నాడు, నా పాపానికి పరిహారంగా ఏదన్నా బలివ్వమంటావా? కోడెనో, దూడనో, మేకనో, ఎడ్లనో. పాత నిబంధన కాలం ఎలా ఉండేదంటే, మన పాపము పరిహరించబడాలంటే, మన పాపము క్షమించబడాలంటే ఏదో ఒక జంతువుని ఏం చేయాలా? పవిత్రమైన జంతువుని బలిగా ఇవ్వాలి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఏమివ్వమంటావు? దహన బలి ఇవ్వమంటావా? 5 ప్రాముఖ్యమైన బలులు ఉన్నాయి పాత నిబంధన కాలంలో, గుర్తించండి. 5 kinds of sacrifices in the Old Testament. అంటున్నాడు, అయ్యా ఆ 5 బలులు నీకు వద్దు. మరి ఏం కావాలి? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి మాట నాతో చెప్పండి. మీ హృదయం మీద ఇలా చేయబెట్టుకోండి, మరొక హస్తం ఆకాశం వైపు చాపండి. విధంగా చెప్పండి, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి నువ్వు ఇష్టడుగా మారాలి అంటే గమనించు, విరిగి నలిగిన మనసు. నువ్వు అంటే విరిగిన మనసు అంటే ఏంటి? కొంతమంది అంటారు, ఏమండి మా ఆవిడ పెట్టే టార్చర్కి నా మనసు అంతా ఏమైపోయిందండి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మా హస్బెండ్ పెట్టే టార్చర్కి నా మనసు ముక్కలు ముక్కలై పచ్చడి అయిపోయిందండి. కొంతమంది మనసు విరిగిపోయిందండి, మనసు విరిగిపోయిందంట. కొన్ని వీడియోల్లో చూస్తూ ఉంటే ఇలా హార్ట్ షేప్ ఉంటుంది, అది అలా విరిగిపోయింది. గ్లాస్ విరిగిపోయినట్టుగా ఇలా ఇరిగిపోతే వచ్చి ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? ఒకడు ఇలా అంటించేస్తూ ఉంటాడు. ఉద్యోగం రాకపోతే మనసు విరిగిపోయింది, వ్యాపారంలో లేకపోతే మనసు విరిగిపోయింది, కుటుంబ సమస్యలు ఎక్కువైపోతే ఏమి విరిగిపోయిందట? మనసు విరిగింది. మనస్సు విరగటం అంటే ఈ సమస్యలను బట్టి నీ మనసు విరగటం కాదో, విరిగి నలిగిన మనసు అంటే పశ్చాత్తాపానికి సూచన. పశ్చాత్తాపానికి సూచన. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అయ్యా బలి ఇస్తే నా పాపానికి పరిహారం దొరకదు, కాబట్టి ఇదిగో విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో నీ పాదాల యొద్దకు వస్తున్నాను. 2025 సంవత్సరం అంతటి నువ్వు చేసిన దుర్మార్గమైన కార్యాలకు నువ్వు పశ్చాత్తాపడి రోజు వ్యతిరేకంగా ఉన్నావా? సంఘానికి, సేవకునికి, పరిచర్యకు, కుటుంబానికి, భర్తకు, భార్యకు, పిల్లలకు, సమాజానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తూ జీవించావేమో. నువ్వు చేసిన పాపానికి పరిహారం దొరకాలంటే ఈ ఆదివారం పశ్చాత్తాప అనుభవంతో బల్లలో కూర్చో. ఈ చేతులు చాచేటప్పుడు దేవుడి చేతులు దోస్తాడు. ఇలా చాపేటప్పుడు ఈ హస్తాలు దేవుడు పరీక్షిస్తాడు. ఈ హస్తంతో సిగరెట్ పట్టుకున్నావా? ఈ హస్తంతో కైలీ ప్యాకెట్లు పట్టుకున్నావా? ఈ హస్తముతో పట్టుకోకుండా పట్టుకున్నావా? వేటిని పట్టుకున్నావు ఈ హస్తముతో? ఇప్పుడు నీ హస్తము ఎక్కడ చాపబోతున్నావు నువ్వు? ఆయన శరీరం కోసం చాపబోతున్నప్పుడు నీ హస్తం వనకాలి. రోజు పశ్చాత్తాప అనుభవంలోకి రా. ఆయన శరీరము, ఆయన రక్తం అంటే ఆసామాసి అనుకుంటున్నావా? అది పవిత్రతతో కూడింది, పరిశుద్ధతతో కూడింది. అది సాక్షాత్తు దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత అది దేవుని శరీరముగా, దేవుని రక్తంగా మారబోతుందంటే. కొంతమంది అనుకుంటారు, జస్ట్ గోధుమ పిండే గండే. టీవీలో వచ్చేస్తే ఏమని, ఆశీర్వాద్ అంటే ఏంటి? అది తింటే ఆశీర్వాదమా? ఆశీర్వాద్ గోధుమ పిండే కదా. ఆ మార్కెట్లో దొరికిన ద్రాక్షకాయలే కదా తీసుకొచ్చి జ్యూస్ పట్టేసి మాకు ఇచ్చేస్తున్నారు. కాదు. అది ప్రార్థన చేసిన తర్వాత అది యేసయ్య శరీరంగా, రక్తంగా మార్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో విరిగి నలిగిన మనస్సు, విధేయతతో కూడిన మనస్సు,
తగ్గింపు జీవితముతో కూడిన మనస్సు, పశ్చాత్తాపముతో నింపబడిన మనస్సు, నీ పాపాలు ఒప్పుకునే మనస్సు. ఎందుకు విరిగిన మనస్సు అన్నాడంటే బైబిల్ సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే, చెప్పాలి స్వరమెత్తాలి, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలదే. దాన్ని గ్రహించగలిగిన వాడెవడో? గ్రహిస్తున్నావా నీ హృదయం మోసకరమైందని? గ్రహిస్తున్నావా నీ హృదయం మంచిది కాదని? నీ మనసులో వెలువడుతున్న భయంకరమైన ఆలోచనలు అవి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పాడు చేస్తుందని గమనిస్తున్నావా ఈరోజు? అందుకే దేవుడు అన్నాడు, అదిగో నీ హృదయంలో గూడు కట్టుకున్న వ్యర్థమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి విరిగిపోవాలా, అవి విరిగిపోవాలి. అది మోసకరమైంది. ఆ మోసకరమైన ఉద్దేశాలు నీ హృదయంలో ఉండకూడదు. అవి పగిలిపోవాలి, అవి విరిగిపోవాలి. అప్పుడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగము. దేవునికి ఇష్టమైన బలియాగం. విరిగిన హృదయముతో ప్రభు యొద్దకురా, విరిగిన మనసుతో ప్రభు యొద్దకురా. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేసాయి. నలగొట్టుకో. బలిపీఠపు అనుభవాల్లో నీ జీవితం నలగొట్టుకో. మోకాళ్ళు అనుభవాల్లో నీ జీవితం నలగొట్టుకో. ఓ పరిశుద్ధాత్మ అనుభవంలో నీ జీవితాన్ని నలగొట్టుకో. సరి చేసుకో, బాగు చేసుకో. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు.